నమస్తే. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. తెలంగాణను ఆదుకోండి, విభజన హామీలు నెరవేర్చండి, పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి, బయ్యారం స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయండి, పెండింగ్ నిధులు విడుదల చేయండి, రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించండి, ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేసీఆర్ సర్కారు ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని మోడీని వివరించిన సీఎం. అప్పులతో రాష్ట్రంపై పెనుభారం మోపేలా వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని వెల్లడి. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ప్రధానితో భేటీ, మీడియాకు వివరాలు వెల్లడించిన భట్టి. సోనియా కార్గేలతో సమావేశమైన రేవంత్. ఫ్యాన్స్కాన్కు సహకరిస్తాం, ఎలక్ట్రానిక్ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు, పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సీఎంతో ఫ్యాన్స్కాన్ ప్రతినిధి బృందం భేటీ. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల్లో స్వీకరణ. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషన్, ఆధార్ జిరాక్సులు ఆర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెల్లవు, మళ్లీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ. 4,800 మంది సిబ్బంది, 6,000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారం, డేటా, తర్వాత మార్గదర్శకాలు. ఉస్మానియాలో కోవిడ్తో 2 మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం. అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ధరణి లోపాలతో అదే సర్వే నెంబర్లోని భూ యజమానులకు తప్పని తిప్పలు. గట్కేసర్ పడమటి సాయిగూడలో ఘటన. అదే సర్వే నెంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె కుటుంబం. ఆ భూమిలో తనకు హక్కు ఉందంటున్న మృతుడి కుమారుడు. మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టాదారు పాస్ పుస్తకం. బాధితుల ఆరోపణ. పోలీసులను ఆశ్రయించిన వైనం. పంజాగుట్ట ఇన్స్పెక్టర్పై వేటు. ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో ట్విస్టులు. అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్కి పారిపోయినట్లు అనుమానాలు. సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇన్స్పెక్టర్ను వివరణ కోరిన డీసీపీ. వెంటనే సస్పెండ్ చేసిన సిపి శ్రీనివాసరెడ్డి. హాస్పిటల్లో చేరిన ఇన్స్పెక్టర్ దుర్గారావు. మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఫిర్యాదు. జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సూచనతో కేసు నమోదు. సింగరేణిలో గుర్తింపు దక్కేది ఎవరికో. నేడే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. కోల్ బెల్ట్లో 84 పోలింగ్ కేంద్రాలు. తెలంగాణలో డబుల్ డిజిట్ మాదే. మోదీ ప్రభుత్వానికి హ్యాట్రిక్ ఖాయం. అందరి సంఘం కొందరి పాలు. స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ. 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసినా చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మాన నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కారు. అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోనేనని ఆరోపణ. నగరం నడిబొడ్డున నాంపల్లిలో కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తులు లీజుకు తీసుకున్న టీజీఓ. గృహకల్ప భవనంలో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్. రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం. టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ.